రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే తీరును వ్యవహరిస్తున్నదని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. సోమవారం ఉదయం భోగి మంటల్లో కరెంటు ఛార్జీలు పెంచడంపై నిరసనగా రాజమండ్రి శ్రీనగర్ వాంబే గృహాల వద్ద భోగి మంటల్లో కరెంటు బిల్లులు దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ, ఎన్నికల ముందు కూటమి నాయకులు మేము అధికారంలోకి వస్తే ప్రజలపై ఎటువంటి భారాలు వేయమని చెప్పి 7 నెలల్లో కరెంటు భారాలు వేయడం దారుణమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపుపై బాదుడే బాదుడు అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ గత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విస్తృత ప్రచారం చేసి నేడు విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని అన్నారు. ఇప్పుడు వస్తున్న బిల్లులు సామాన్య మధ్యతరగతి కుటుంబాల ప్రజలను మరింత షాక్కు గురిచేస్తున్నాయని తెలిపారు. కరెంటు ఛార్జీలు 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 కనుక కరెంటు ఛార్జీలు కరెంటు వెనకలు కరెంటు ఛార్జీలు 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 చూడు అది కూడా బాబు కాలు ఇప్పుడు ఇతర వాయిస్ తగ్గింది. ప్రజలపై పెంచిన భారాలు తగ్గిస్తామని, ప్రజలపై ఏ భారం వేయమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీలు భారం ప్రజలపై వేశారు. దీనికి నిరసనగా ఈరోజు ఈ భోగి మంటల్లో ఈ కరెంటు బిల్లులు దహనం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే ఈ కరెంటు బిల్లులు తగ్గించమని కోరుతున్నాం. లేకుంటే మరలా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు సోమవారం అభయ వాహనం ద్వారా ప్రజల అవగాహన కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, మహిళా ఎస్ఐ కాంతిప్రియ సిబ్బందితో కలిసి ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపేట పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. బాలికలు, మహిళలు, వృద్ధుల రక్షణ కొరకు జిల్లా ఎస్పీ ఏర్పాటు చేసిన అభయ రక్షక దళ సభ్యుల సేవల గురించి వివరించారు. సైబర్ నేరాల నివారణ గురించి సూచనలు చేశారు. బాబు ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్, ఏపీకే యాప్ల ద్వారా జరిగే మోసాల గురించి సోషల్ మీడియా ద్వారా వెలువడే ముప్పులపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు పంపే లింకులు లేదా మెసేజ్లు ఓపెన్ చేయకూడదని సూచించారు. అత్యవసర సహాయం టోల్ ఫ్రీ నంబర్ డయల్ 112 సేవల గురించి వివరించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలంలో
పలువురు టీడీపీ నాయకులు రాజీనామాలు చేశారు. సుమారు 200 మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఆదివారం రాత్రి రాజీనామా చేశారు. దీంతో చాట్రాయి మండలం నరసింహారావు పాలెం తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడితే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి నాయకులు పెద్దపీట వేస్తున్నారని ఆరోపణలు చేశారు. గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అంత్యకృష్ణ పార్టీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పుట్టిన కానికి ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. 2000లో మా నాన్నగారు అటువంటి అంజాద్రాని గారు పార్టీ ప్రెసిడెంట్ పోటీ చేసి ఓడిపోయారు అనాధికారంలో. 2014 నుంచి 19 వరకు కూడా వైస్ ప్రెసిడెంట్గా చేసి ఉన్నాను. నేను అనాధికారంలో కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు చేశారు నన్ను. ఈరోజు కూడా పార్టీకి కట్టుబడి అన్నీ చేస్తున్నాం మేము గ్రామ పార్టీగా. కానీ ఈరోజు ఈ గత 7 నెలలు పెట్టి అధికారం వచ్చినా కానీ మాకు గుర్తింపు అనేది లేదు. ఇక్కడ ఈరోజు మా గ్రామంలో వైసీపీకి చెందినటువంటి వాళ్ళకి పనులు అవుతున్నాయి, మా పార్టీకి పనులు అవ్వట్లేదు. ఏ కాంట్రాక్ట్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మాకు చెప్పట్లేదు. ఇక్కడ వచ్చేసి బొట్టు లక్ష్మణరావు గారు అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మా ఊర్లో ఏ పదవి వచ్చినా కానీ మా ఇష్టం. నగాహమాన్ వచ్చిన వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ పెత్తనం చెలాయిస్తున్నారు మాకు. దీనివల్ల మనస్తాపం చెంది గ్రామ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. పోలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు, కూటమి నాయకులకు, అధికారులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు ఎమ్మెల్యే చివరి బాలరాజు తెలిపారు. భోగి భాగ్యాలతో ప్రతి ఒక్కరి కుటుంబంలో మంచి జరగాలని కోరుకుంటున్నారని తెలిపారు. సంక్రాంతి పండుగ అంటేనే గోదావరి జిల్లాలకు ఒక ప్రత్యేక ఉందని తెలిపారు. సంప్రదాయ క్రీడలు, సంక్రాంతి సంబరాలతో పల్లెల్లో పండుగ వాతావరణంలో సంతోషంగా గడుపుకోవాలని సూచించారు. పట్టణాల నుండి పల్లెలకు వచ్చి తిరుగు ప్రయాణంలో వారు రోడ్డు ప్రయాణంలో జాగ్రత్తలు పాటించి తమ గమ్యానికి క్షేమంగా చేరుకోవాలని చెప్పారు. సంక్రాంతి సంబరాలు మొదలైనవి. ఈ సంక్రాంతికి సంబంధించి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఉద్యోగస్తులకు, అలాగే ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం తరఫున సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ పండగని పురస్కరించుకొని ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలు మెండుగా ఉండాలని, అష్టావిషయాలతో వర్ధిల్లాలని, అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా పండగ వాతావరణం ఏర్పడే విధంగా తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ పండగను పురస్కరించుకొని ప్రజలందరూ కూడా సిటీలను వదిలి ఈరోజు పల్లెలకు వచ్చి ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రయాణంలో, వచ్చే ప్రయాణాల్లో కానీ వెళ్ళే ప్రయాణాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా వెళ్ళండి. ఎందుకంటే మనం జాగ్రత్తగా వెళ్ళినా అటే వాళ్ళు జాగ్రత్తగా వచ్చే పరిస్థితి లేదు. మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పోలవరం నియోజకవర్గం ప్రజలకి, పార్టీ నాయకులకి, అలాగే ఉద్యోగస్తులకి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.